హాయ్ హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే నేను చూపించే రెసిపీ వచ్చేసరికి పెసరట్టు. ఈ పెసరట్టు చేయడం అందరికీ వచ్చు ఆల్మోస్ట్, కానీ నేను చెప్పే ప్రాసెస్లో చేయండి. నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాను. ఆ ఇంగ్రీడియంట్స్ కలిపితే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ముందుగా పెసరపప్పు తీసుకొని ఒక 4-5 అవర్స్ నానబెట్టాలి. తర్వాత ఒక 2 times వాష్ చేయాలి. కొంచెం అల్లము, కొంచెం ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని అది కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 స్పూన్ రైస్ ఫ్లోరు, 1 స్పూన్ బేసన్ ఫ్లోరు కలపాలి దీంట్లో. అదేనండి చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి మంచిగా మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది దోసపిండి కంటే కూడా ఇది కొంచెం మందంగా ఉండాలి. అలా అయితేనే దోశ అనేది చాలా బాగుంటుంది. అండ్ నార్మల్ దోశ కంటే కూడా కొంచెం మందంగా వేసుకుంటేనే ఈ దోశ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ 1 more పాయింట్ ఏంటంటే, ఈ టిప్ ఏంటంటే, పెసరట్టు అనేది సిమ్లో పెట్టుకొని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటా కాల్చుకుంటేనే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఇట్లా క్యారెట్, ఆనియన్ ఇవన్నీ వేసుకొని కాల్చుకోవచ్చు, లేకపోతే నార్మల్గానైనా చేసుకోవచ్చు. ఇవి ఇట్లా చేసి చూడండి, పెసరట్టు అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ నేను చేసే పెసరట్టు. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ పెసరట్టుకి అల్లం చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలనుకుంటే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.